అన్ని చేశాను. ప్రియయేసు రాజును నేను చూచిన చాలు అనే పాటను ఇప్పుడు మనం పాడుకుందాం. ప్రియయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియయేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. దూతాలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియా యేసుతోనే నేను ఉల్లాసింతున్, ప్రియా యేసుతోనే నేను ఉల్లాసింతున్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచు, హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుతో టీవీ గాను పోదాం అనే పాట ఇప్పుడు మనం పాడుకుందాం. యేసుతో టీవీ గాను పోదమా, అట్టుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీ గాను వెడలను, యేసుతో టీవీ గాను బోధమా, అటుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు,
ఆ రాజు నాజ్ఞమతిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమతిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము ఓ యువతి యువకులార చేరుడి శ్రీయేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీయేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసురాదు గొల్వను లోకమంత ఏకమై యేసునాదు గొల్వను సాధనం బెవరు నీవు నేనేగా యేసుతోటి విగాను పోదమా అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము దేవుని స్తుతించుడు అనే పాటను మనం ఇప్పుడు పాడుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అది ఓ యేసు నీ ప్రేమ అనే పాట ఇప్పుడు మనం పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాలి ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయాము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయాము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలకున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో
సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే, తోడానుండు నంటివి, తోడానుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించదను, సంపూర్ణ హృదయముతో సదా భజించదను. దేవుని గృహములో సదా స్తుతించదను, సంపూర్ణ హృదయముతో సదా భజించదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ Praise the Lord. Let's start with a small prayer. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, మా స్తుతులకు పాత్ర, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. అవును యేసయ్యా, పరిస్థితులు కూడా యేసయ్యా మంచిగా యేసయ్యా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ముందున యేసయ్యా యేసయ్యా కొంత సమయంలో యేసయ్యా ఈ వాక్యాన్ని అందించబోతుండగా యేసయ్యా నాతో మాట్లాడమని అడుగుతూ విన్నాను యేసయ్యా. అవును యేసయ్యా, నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోమని అడుగుతున్నాను యేసయ్యా. యేసయ్యా, మీరేమైతే మాట్లాడాలనుకుంటున్నారు యేసయ్యా, మీరైతే మాట్లాడాలనుకుంటున్నారో యేసయ్యా యేసయ్యా నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. మీ కృపను, మీ బలాన్ని దయచేయమని అడుగుతూ ముందున్న సమయాన్ని యేసయ్యా మీకే అప్పగిస్తున్నాను యేసయ్యా. ఇచ్చి నీ ప్రార్థన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫస్ట్ మనం ప్రైజ్ ది లార్డ్ బైబిల్ నుంచి బైబిల్లో ఒకరు తను చేసే ప్రతి పనులను హీ ప్రాస్పర్డ్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ వాట్ ఎవర్ హీ డిడ్. అతని గురించి మనం చూస్తున్నాం. అతనే జోసెఫ్. జెనసిస్ 39th చాప్టర్ 2nd 3rd వర్స్ చూసుకుందాం. The Lord was with Joseph so that he prospered, and he lived in the house of the Egyptian master. When his master saw that the Lord was successful in everything he did. ఇక్కడ మనం విన్నట్లే మనం చూడొచ్చు, దేవుడు జోసెఫ్ తో ఉన్నారు. సో సో హీ ప్రాస్పర్డ్. ఇక్కడ జోసెఫ్ తను తను వాళ్ళ బ్రదర్స్ చేత ఈజిప్షియన్స్ వాళ్ళతో సెల్ చేయబడతాడు. అక్కడ ఆ సిచ్యువేషన్ లో కూడా పోతిఫర్ వాళ్ళ ఇంటిలోకి దేవుడు జోసెఫ్ ని అక్కడ ఉంచుతారు కదా. మనం ఆ సిచ్యువేషన్ లో కూడా మనం చూడొచ్చు, గాడ్ వాస్ విత్ జోసెఫ్. బికాస్ ఆఫ్ గాడ్ హీ ప్రాస్పర్డ్ అని ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 3rd వర్స్ లో కూడా హిస్ మాస్టర్ సా, అంటే జోసెఫ్ తో దేవుడు ఉన్నాడు అని వాళ్ళ మాస్టర్ అక్కడ అంటే సీయింగ్ గాడ్ ఇన్ జోసెఫ్. The Lord gave him success in everything he did. ఇక్కడ చూడొచ్చు కదా. ద సేమ్ వే మనతో కూడా మనం ప్రాస్పర్ అవ్వాలి అంటే ఎలాగైతే జోసెఫ్ తో దేవుడు ఉన్నాడో సేమ్
లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనతో కూడా మనం ప్రాస్పర్ అవ్వాలి అంటే నాట్ జస్ట్ మనం దేవుని గాడ్ ని బిలీవ్ చేస్తున్నాం అని కాదు, నాట్ జస్ట్ మనం దేవుని వీఆర్ జస్ట్ ప్రేయింగ్, నాట్ జస్ట్ లవింగ్ గాడ్. ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనం చేసుకుందాం. డస్ గాడ్ ఇస్ విత్ అస్? గాడ్ ఇస్ విత్ అస్? మనం గాడ్ ని అలో చేసామా మన లైఫ్ లోకి? ఈ క్వశ్చన్ ని చూద్దాం. డిడ్ వి అలో గాడ్ ఇన్ అవర్ లైఫ్? గాడ్ మన లైఫ్ లో ఎంటర్ అవ్వాలి అంటే మనలో దే షుడ్ బి క్లీన్ హార్ట్ కదా, ఎలాంటి సిన్ లేకుండా. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో సిన్, గాడ్ ఎంటర్స్. సో మనలో ఏదైతే సిన్ ఉన్నా గానీ మనం గాడ్ దగ్గర ఆ ఫర్గివ్నెస్ ని అడిగి, రిపెంటెన్స్ ని అడిగి, మనం గాడ్ ని మన లైఫ్ లోకి అలో చేసే వాళ్ళంగా ఉండాల. హవెవర్ జోసెఫ్ తో ఎలాగైతే దేవుడు ఉన్నాడో, ద సేమ్ గాడ్ ఇస్ విత్ అస్. సో అలా ఆ దేవుడే మనతో ఉన్నారు కాబట్టి ద సేమ్ వాట్ ఎవర్ ఏదైతే థింగ్స్ మనం చేస్తామో ఆ థింగ్స్ లో కూడా మనం ప్రాస్పర్ అవుతాము. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా, మన వర్క్స్, మన డైలీ వర్క్స్, మన స్టడీస్ లో కావచ్చు, మన ప్రతిరోజు వెళ్ళే మన కాలేజ్ లో కూడా కావచ్చు, గాడ్ ఇస్ విత్ అస్, విల్ ప్రాస్పర్ అని ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ 39 చాప్టర్ లోనే 5th వర్స్ లో కూడా మనం చూడొచ్చు. From the time he put him in charge of his household and all of that he owned, the Lord blessed the household of the Egyptian because of Joseph. సో ఇక్కడ మనం చూసినట్టయితే బికాస్ ఆఫ్ జోసెఫ్ అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ఈజిప్టియన్ మాస్టర్స్ కూడా వాళ్ళ జోసెఫ్ వల్ల బ్లెస్ అయ్యారు. సో ద సేమ్ వే మనతో దేవుడు ఉంటే మనం, సో మనల్ని చూసే వాళ్ళు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనల్ని చూసే వాళ్ళు మన జస్ట్ నాట్ మనల్ని చూసే వాళ్ళగా కాకుండా మనలో ఉన్న గాడ్ ని చూసే వాళ్ళగా ఉండాలి. సో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇతరులకి ఒక బ్లెస్సింగ్ ఉండాలి అని ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చూసాం కదా. ఫస్ట్ థింగ్ మనం ప్రాస్పర్ అవ్వాలంటే యాజ్ గాడ్ వాస్ విత్ జోసెఫ్, ద సేమ్ గాడ్ మనతో ఉన్నారా అని మనం చూసుకోవాలా. నెక్స్ట్ సెకండ్ థింగ్, సామ్స్ 1st చాప్టర్ 2nd 3rd వర్స్ చూసుకుందాం. సెకండ్ థింగ్, మనం ప్రాస్పర్ అవ్వాలి అంటే సామ్ 1st చాప్టర్ 2nd 3rd వర్సెస్ లో ఇలా ఉంటది. బట్ whose delight is in the law of the Lord, and who meditates on his law day and night, that person is like a tree planted by streams of water, which yields its fruit in season, and whose leaf does not wither. Whatever they do prospers. ఇక్కడ మనం సేమ్ చూసాం కదా. ఈ 2 వర్సెస్ లో వాడు ఏమని మాట్లాడుతున్నారు, మనం దేవుని వాక్య పట్ల మనం ఎంత డిజైర్ కలిగి ఉండాలి అక్కడ జయదేవ్ చెప్తున్నారు. మనం ఆయన వాక్యం పట్ల మనం డే అండ్ నైట్ మనం ధ్యానించే బలంగా ఉండాలి అని అక్కడ గాడ్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్లే మనం చేసే పనుల్లో, మనం చేసే ప్రతి పనిలోనూ మనం సక్సీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ we need God. Second thing, to prosper we have to delight in God's word, and ప్రతి సమయంలో మనం మెడిటేట్ చేసే వాళ్ళంగా ఉండాల. థర్డ్ పాయింట్ వచ్చి సామ్స్ 37th చాప్టర్ 5th వర్స్ చూసుకుందాం. చాప్టర్ 4th and 5th వర్స్ చూద్దాం. Take delight in the Lord, and he will give you the desires of your heart.
commit your way to the Lord, trust in him, and he will do this. Um, ఇక్కడ గాడ్ ఏమని చెప్తున్నాడు, ఫిఫ్త్ వర్స్ లో హీ విల్ డూ దిస్ అన్న ప్రామిస్ మనకి ఇస్తున్నాడు. అండ్ ఒకసారి తెలుగులో చూసుకుంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా కార్యమును నెరవేర్చును అన్న ఆ ప్రామిస్ మనకు గాడ్ ఇస్తున్నారు కదా. మనం ఏదో ఒక థింగ్ వరకు మనం ప్రే చేస్తూ ఉండొచ్చు. ఆ ప్రేయర్ దానికోసం ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. గాడ్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, నేను చేస్తా, నేను ఆ థింగ్ ని నేను ఫుల్ఫిల్ చేస్తాను అన్న ఆ ప్రామిస్ మనకి ఇస్తున్నాడు కదా. గాడ్ ఏమని చెప్తున్నారు, కార్యం జరిగించే దేవుడు అని గాడ్ మన గాడ్ కి అసాధ్యమైనది అనేది ఏది లేదు కదా. ఆ గాడ్ కెన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్. జెరెమియా 32nd chapter 17th verse లో చూస్తే, జెరెమియా 32:17 లో ఇలా ఉంటది. Our sovereign Lord, you have made the heavens and the earth by your great power and outstretched arm. Nothing is too hard for you. ఇక్కడ మనం చూస్తాం కదా, మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదంట. నథింగ్ ఈస్ టూ హార్డ్ ఫర్ అవర్ గాడ్. అలాంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు కదా. ఆ దేవుడు గాడ్ మనకి ప్రామిస్ చేసినట్టే హీ విల్ డూ దిస్ అన్న మనకి ఏదైనా కావచ్చు. మనం వాట్ ఎవర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్, నో వీ హ్యావ్ Psalm 37:5 లో చదువుకున్నట్టే, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్. మనం చేసే మన మార్గం అన్నిటిని గాడ్ కి సబ్మిట్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మన ఓన్ వేస్ కాదు, మన ఓన్ డిజైర్స్ కాదు, మన మనం మన ఓన్ వేస్ లో మనం ఫాలో అవుతూ, మన రూల్స్ మనం పెట్టుకుంటూ, మన మన యొక్క హార్ట్ డిజైర్స్ ని మనం గాడ్ కెనాట్ బ్లెస్ అస్, గాడ్ విల్ నాట్ ప్రాస్పర్ అస్. గాడ్ ఇక్కడ చెప్పినట్టే కంప్లీట్ గా నీ వేస్ ని గాడ్ కి నాకు సబ్మిట్ చేసుకో అని గాడ్ కి చెప్తున్నా. దేవుడు మనకి చెప్తున్నారు కదా. మనం జస్ట్ బయట మాత్రమే ఏదో గాడ్లీ భక్తిగా మనం బయట చూపిస్తూ దేవుని ప్రేమిస్తున్నట్టు చూపిస్తూ ఉంటే, మన వే ఎలాగైనా ఉన్నా పర్లేదు, మనం ఈ వరల్డ్ లాగా మనం నడుచుకుంటూ, ఈ వరల్డ్ లాంటి ఏమన్స్ మనలో పెట్టుకొని అలా మనం నడుస్తూ ఉంటే గాడ్ విల్ నాట్ బ్లెస్ కదా. సో ఎలాగైతే జోసెఫ్ హౌ హీ రెఫ్యూజ్డ్ కదా, తనకు తెలిసినా కూడా హీ రెఫ్యూజ్డ్. సేమ్ అలాగే మనం మన చేసే ప్రతి వేస్ కూడా మనం గాడ్ కి సబ్మిట్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏదో ఒక థింగ్ కోసం మనం టైం నుంచి ఆన్సర్ రాలేదు, స్టిల్ ఉంటాం కదా. బట్ కొన్నిసార్లు మనం చెప్పాలి, మనలో ఏమైనా మన వేస్ ఏదైనా సరిగా లేదా, లేకపోతే ఏదైనా మన ప్రేయర్స్ ని అడ్డుగా గాడ్ స్టాప్ చేస్తున్నాయా చేయడానికి, గాడ్ వర్క్ చేయడానికి అది అడ్డంగా మన మన వేస్ ఓకే. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే, హవెవర్ జోసెఫ్ ఎలాగైతే ప్రాస్పర్ అయ్యాడో, బికాస్ గాడ్ వాస్ విత్ జోసెఫ్ కదా. ద సెకండ్ థింగ్,
టు ప్రాస్పర్ మనం మన వర్డ్ ఆఫ్ గాడ్ ని వర్డ్ ఆఫ్ గాడ్ లో డిలైట్ అవుతూ డే అండ్ నైట్ మనం మెడిటేట్ చేసే వాళ్ళంగా ఉండాలి, దెన్ విల్ ప్రాస్పర్. నెక్స్ట్ థర్డ్ మనం చూస్తాం కదా, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. మనం ఏదైతే మనం డిజైర్స్ మన హార్ట్ ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలి అని మనం గాడ్ తో ప్రే చేస్తున్నామో ఆ ప్రతిదీ మనకి జరగాలి అంటే వి షుడ్ సబ్మిట్ అవర్ వేస్ టు గాడ్. కంప్లీట్ గా సరెండర్ చేసుకునే వాళ్ళని ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ గాడ్స్ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలని చూపిస్తూ ఉంటే ఆ వెంటనే ఆ కరెక్షన్ ని మనం యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మన వెన్ ఎవర్ ఏదో ఒక వర్క్ జరగాలి అంటే, ఏదో ఒక వర్క్ స్టార్ట్ అవ్వాలి అంటే మనం వి స్టార్ట్ విత్ ప్రేయర్ కదా. మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చి ఉంటాం. బట్ ఏదైనా టు స్టార్ట్ బిఫోర్ విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. బట్ జస్ట్ ప్రేయర్ఫుల్ గానే కాకుండా ఆర్ వి సీయింగ్ ఫర్ ద రిజల్ట్స్. జస్ట్ ప్రే చేసి వదిలేసే వాళ్ళంగా కాకుండా రిజల్ట్స్ కోసం, ఆన్సర్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నామా అని గాడ్ క్వశ్చన్ చేస్తున్నారు. మార్క్ 11th చాప్టర్ 24-25 వర్స్ చూసుకుంటే, మార్క్ 11:24-25 లో ఇక్కడ ఇలా ఉంటుంది. therefore I tell you, whatever you ask for in prayer, believe that you have received it and it will be yours. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారు, బిలీవ్, నువ్వు ప్రతి అడిగే ప్రేయర్ రిక్వెస్ట్ ని నువ్వు పొందుకున్నావు అన్న ఆ విశ్వాసంతో అడగాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ 25th లో, అండ్ వెన్ యూ స్టాండ్ ప్రేయింగ్, ఇఫ్ యూ హోల్డ్ ఎనీథింగ్ అగైన్స్ ఎనీవన్, ఫర్గివ్ దెమ్, సో దట్ యువర్ ఫాదర్ హెవెన్ మే ఫర్గివ్ యువర్ సిన్స్. కదా. మళ్ళీ గాడ్ రిమైండ్ చేస్తున్నారు, మనలో ఏదైనా ఎవరి పట్ల అయినా మనకు ఎవరి పట్ల కోపం కావచ్చు, బిటర్నెస్ లాంటి సిచ్యువేషన్ కావచ్చు, ఆ అన్ఫర్గివ్నెస్ ఆ హార్ట్ మనలో ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఎలాగైతే జోసెఫ్ తన బ్రదర్స్ తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అంటే జోసెఫ్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆ టైం వాళ్ళ బ్రదర్స్ ని రికగ్నైజ్ చేసి జోసెఫ్ టు తీసుకోవడానికి అలాంటి సిచ్యువేషన్ ఉన్నాక ఈ స్టిల్ చోస్ టు ఫర్గివ్ కదా. ద సేమ్ వే మనం కూడా గాడ్ మన ప్రేయర్స్ ఆన్సర్ చేయాలి అంటే అన్ఫర్గివ్నెస్ మనలో ఏదైనా ఉంటే అది మన గాడ్ ఆన్సర్ చేయడానికి ఇది ఒక అన్ఫర్గివ్నెస్ ఒక ఆబ్స్టకల్ లాగా ఉంటది. సో అన్ఫర్గివ్నెస్ ని వదిలేసి ఇలాగైతే జీసస్ మనల్ని ఫర్గివ్ చేశారో ద సేమ్ వే మనం అదర్స్ ని ఫర్గివ్ కాలంగా ఉండాలి. అందుని బట్టి ప్రైజ్ గాడ్. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చూస్తే ఆ గాడ్ టు ప్రాస్పర్, we need God కదా. however God was with Joseph, the same God if మనతో కూడా ఉంటే whatever we think we do, in whatever think we, ఏదైనా కావచ్చు, మన స్టడీస్ కావచ్చు, మన ఏదైనా జాబ్ కావచ్చు, మనం వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దట్ థింగ్స్ వీ విల్ ప్రాస్పర్ అని ఇక్కడ గాడ్ రిమైండ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, మనం దేవుని వాక్యం మీద అంతే డిజైర్ తో మనం దేవుని వాక్యాన్ని వెతికే వాళ్ళంగా అండ్ ధ్యానం చేసే వాళ్ళంగా ఉండాలి. థర్డ్ థింగ్, మన వేస్ ని మనం గాడ్ కి సెట్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. అండ్ ఫైనలీ ఫోర్త్ థింగ్, అన్ఫర్గివ్నెస్ ని మనం కరెక్ట్ చేసుకోవాలా. అండ్ ఎలాగైతే హౌ జీసస్ గేవ్ ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫర్గివ్ అని. సో టు ప్రాస్పర్ దీస్ 4 థింగ్స్ మనల్ని గుర్తు చేసుకోవాలని
ఈ కొద్ది వాక్యాన్ని గాడ్ బ్లెస్ చేయను గాక. బట్ ప్రైజ్ గాడ్. ఒకసారి కూడా రేచల్ కెన్ యూ జస్ట్ సమ్మరైజ్ దట్ 4 పాయింట్స్ మా? సార్ Summarize that 4 points ma? ఓకే సార్. To prosper in whatever things we do, first we need God. As God was with Joseph, the same way we have to accept, we have to invite God in our lives. First thing, we need God. And second thing, as we saw in Psalm first chapter, to prosper in whatever we do, we have to delight in God, in God's word, and meditate on it day and night. And third point is to commit our ways and trust in God. So and that our God will do it. Next, fourth point is to forgive others. Amen. Good. Okay, it's a real challenging life, brother. Like Yes, to accept, to acknowledge God, then to forgive others, and to have a third animal, to have a prayerful life, right? To commit our ways. Commit our ways to acknowledge God. Second and third is good. It's to delight in word of God, sir. Word of God, yeah. That's where you are quoting that Psalm 1, right? Yeah. Praise God. Let God give us grace. Like, it's a very challenging life to prosper in everything we do. The real challenge. Many times we don't see that happen in our lives. So Joseph's life is a challenge, and he was even people outside could recognize that God is with him, and whatever he does is prospering. Praise God. So ఎవరున్నారు గేమ్స్ లో ఎవరు ఉన్నారు? సార్ కీర్తన సార్. Yes, Kirtana, pray and close it. ఓకే సార్. ప్రేమ నమ్మకమైన ప్రేమనేసయ పరలోకమైన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ఎంతో ఎంతో వందనాలు ఏసయ. అలానే జూమ్ మీటింగ్లో కూడా మేమంతా కలుసుకొని నేను వర్షిప్ చేయడానికి నీ గురించి ఇంకా తెలుసుకొని మేము ప్రాక్టికల్గా మా లైఫ్లో కూడా ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ చేసే వాళ్ళంగా ఉండడానికి నువ్వే సాయం చేయండి ఏసయ. నువ్వు చెప్పావు ఏసయ, ప్రతి ఒక్కటి నేను చేస్తాను, అది నేను చేశానని చెప్పి మేము ప్రేయర్ చేసిన ఆన్సర్ చేసింది ఆ ప్రతి ఒక్కటి కూడా నువ్వే చేసావని మేము బిలీవ్ చేయడానికి, అలానే ప్రతిరోజు కూడా మేము ప్రాక్టికల్ లైఫ్లో అది ప్రాక్టీస్ చేసే వాళ్ళంగా ఉండడానికి నువ్వే సాయం చేయమేసా. రేచల్కి కూడా నువ్వే తోడుండి ఎంతగానో కృప చూపించి చెప్పడానికి సాయం చేసినందుకు నీకు ఎంతో ఎంతో వందనాలు ఏసా. అలానే మీటింగ్ అంతటినీ కూడా నువ్వే బ్లెస్ చేసినందుకు వందనాలు ఏసా. మేము విన్నవి నేర్చుకున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరించి నడిచే బిడ్డలుగా మేము ఉండడానికి సాయం చేయండి ఏసా. అలానే సుధీర్ సార్ కూడా ప్రతి వెనస్డే చేస్తున్న దాన్ని బట్టి నీకు ఎంతో ఎంతో వందనాలు ఏసా. సార్ వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా నువ్వే బ్లెస్ చేయమేసా. అలానే వర్షిప్ చేసిన ఈనోక్ని, జాష్వాని కూడా నువ్వే వాళ్ళకు కూడా కావాల్సిన ఆశీర్వాదంని నువ్వే దయచేస్తావని నమ్ముచున్నాం ఏసయ్య. అలానే ప్రతిరోజు కూడా ప్రతి వీక్ కూడా మేము నేర్చుకునే వాళ్ళంగా దాన్ని విని వదిలేసే బిడ్డలుగా మేము ఉండకుండా ఉండడానికి నువ్వే మాకు తోడుండి సాయం చేయండి ఏసయ్య. ఇదంతటినీ కూడా నువ్వే బ్లెస్ చేసి నడిపించినందుకు నీకు ఎంతో ఎంతో వందనాలు ఏసయ్య. యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.